మొన్న యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు బ్యారెల్ ధర $70. $70కే మన దగ్గర ఇప్పుడు $110 దాకా పెట్రోల్ ఉంటే ఇది $200లకు వెళ్తే పెట్రోల్ ధర ఎక్కడికి వెళ్తుంది? ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నాడు కాబట్టి ప్రపంచం అంతా ప్రశాంతంగా నిద్రపోతామంటే అస్సలు నథింగ్ డూయింగ్. మేము గనక నాశనం అయితే మీ జీవితాల్లో ఎవ్వరి జీవితాల్లో కూడా సుఖశాంతులు లేకుండా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి అని ఇరాన్ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు గ్యాసు కొరత ఏర్పడ్డది హైదరాబాద్లో కూడా గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కేవలం రంజాన్ కాదు, అక్కడ ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం. సో ఇది ప్రపంచ సమస్య. మాపై దాడులు కొనసాగితే బ్యారెల్ చమురు $200లకు వెళ్తుంది, ఇరాన్ హెచ్చరిక. మొన్న యుద్ధం ప్రారంభమయ్యేంత వరకు బ్యారెల్ ధర $70. $70కే మన దగ్గర ఇప్పుడు $110 దాకా పెట్రోల్ ఉంటే ఇది $200లకు వెళ్తే పెట్రోల్ ధర ఎక్కడికి వెళ్తుంది? అసలు పెట్రోల్ దొరుకుతుందా లేదా? ధర పక్కన పెట్టండి, అసలు పెట్రోల్ దొరుకుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. పెట్రోలు ఇంధనం యొక్క కొరత ఘోరంగా రాబోతున్నది. అసలు ఏ స్థాయిలో ఉంటుందో ఈ యుద్ధం కొనసాగితే ఊహకు కూడా అంతు చిక్కడం లేదు. ఇరాన్ హెచ్చరిక. ఇరాన్ ఏంటంటే మీరేదో మా మీద యుద్ధం చేస్తున్నారు, ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు కాబట్టి ప్రపంచం అంతా ప్రశాంతంగా నిద్రపోతామంటే అస్సలు నథింగ్ డూయింగ్. మేము గనక నాశనం అయితే మీ జీవితాల్లో ఎవ్వరి జీవితాల్లో కూడా సుఖశాంతులు లేకుండా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి అని ఇరాన్ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది. అమెరికానో ఇజ్రాయెల్నో హెచ్చరించట్లేదు. ఇరాన్ మా మీద దాడులు జరిగితే, మేము నష్టపోతే, మా దేశం కనుక నాశనం అయితే ఇజ్రాయెల్ అమెరికా దాడుల వల్ల మేము ఎవ్వరిని మనశ్శాంతిగా ఉండనియము, మీ ఇంట్లో సమస్యకు మేమే కారణమవుతాము అని వాళ్ళు డైరెక్ట్గా హెచ్చరిస్తున్నారు. మౌలిక సదుపాయాలపై దాడులు ఇలాగే జరిగితే మేము కూడా అదే తరహా చర్యలు తీసుకుంటాం. ఈరోజు అమెరికా ఏం చేస్తున్నదంటే వాళ్ళ యొక్క ఆదాయ వనరులైన రిఫైనరీల మీద బాంబులు వేస్తున్నది. వీళ్ళు ఇంకా కోలుకోకూడదు, వీళ్ళు ఇక భవిష్యత్తులో లేచి నిలబడకూడదు. ఇజ్రాయెల్ యొక్క దాడులు ఎప్పుడైనా కూడా అవతలి వాడిని కొట్టడం కాదు, అవతలి వాడిని మూలాల మీద కొడుతుంటారు. వాళ్ళు అవతలి వాడిని శక్తి సామర్థ్యాలు మొత్తం నశింపజేసే విధంగా కొడుతుంటారు. ఈరోజు ఇరాన్ మీద చేస్తున్న దాడులు ఖచ్చితంగా ఇజ్రాయెల్ అమెరికా కేవలం వాళ్ళ సైనిక చర్యలను కానీ వాళ్ళని కంట్రోల్లోకి తెచ్చుకోవడమే కాదు, వాళ్ళ ఇంకా భవిష్యత్తులో లేచి నిలబడొద్దు అన్న స్థాయిలో ఇలా వ్యూహాలు కొనసాగుతున్నాయి, యుద్ధ వ్యూహాలు. సో దానికి ఈరోజు మీరు మమ్మల్ని కొడితే మేము ప్రపంచంలో ఉన్న అందరినీ కొడతాము అంటున్నారు వాళ్ళు. ఇది ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనది. వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున అణు ఆయుధాలు ఉన్నాయన్న చర్చ ఇప్పుడు మొదలైంది. వాళ్ళ దగ్గర యురేనియము పెద్ద ఎత్తున క్లీన్ చేసిన యురేనియం నిక్షేపాలు అత్యధిక స్థాయిలో ఉన్నాయనేది ఇప్పుడు బయటకు వస్తున్నది. వాళ్ళ దగ్గర ఉన్న నిల్వలు అత్యాధునిక ఆయుధ సంపత్తి కనుక వాళ్ళు ఇప్పుడు వాడిన అన్ని తుప్పుబట్టినే అసలు లేటెస్ట్ వాడితే అత్యంత ప్రమాదకరమైన చర్చ జరుగుతుంది. ఇది చాలా ఇప్పుడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తుంది. ఈ యుద్ధము ఎటువైపు దారితీస్తుంది అనేది ఇప్పుడు ప్రధానంగా జనాల్లో ఆల్రెడీ దాని యొక్క ప్రభావం ఈవెన్ హైదరాబాద్ మీద కూడా పడ్డది. ఈరోజు హైదరాబాద్లో కూడా గ్యాసు ధరలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఓవైపు ఇక్కడ రంజాన్ నడుస్తుంది, అక్కడ యుద్ధం నడుస్తున్నది. ఈ రంజాన్కు రాత్రులు మొత్తము మనం ఓపెన్ చేసుకొని ఈ రంజాన్ సంబరాలు చేసుకోవచ్చు అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. రంజాన్ రాత్రి మొత్తము కొనసాగాలి అని అంటే ఆ వంటలు ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇప్పుడు గ్యాసు కొరత ఏర్పడ్డది హైదరాబాద్లో కూడా గ్యాస్ దొరికే పరిస్థితి లేదు. దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న కేవలం రంజాన్ కాదు, అక్కడ ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం. ఆల్రెడీ హోర్ముజ్ జలసంధి ఆగిపోయింది. అక్కడ వాళ్ళు చమురుని తీయడం కూడా ఆపేసేసారు. ఇరాన్ వాళ్ళు చమురు ఉత్పత్తిని ఆపేయడము, జలసంధి ఆగిపోవడము, ఇప్పుడు ధరలు పెరగడము. హైదరాబాద్ వరకు అతి తక్కువ కాలంలో 15 రోజుల్లోనే, ఇది 60-70 రోజులు కనుక కొనసాగితే గ్యాస్ ఉండదు, ఇంధనము ఉండదు, నిత్యావసర ధరలు చేతిలో ఉండవు. సో పెద్ద ఆర్థిక సంక్షోభము, అది కని విని ఎరగని రీతిలో ఒక ముప్పు రాబోతున్నది. దానికి సిద్ధం కావాల్సిందే. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇజ్రాయెల్ అమెరికా కనుక దీన్ని ఆపకపోతే ఈ ప్రమాదం మనకు పొంచి ఉన్నది. సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా ఇజ్రాయెల్ పై ఒత్తిడి తేండి, గల్ఫ్ దేశాలకు IRGC అల్టిమేటం. సో ఇదే ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ వాళ్ళది. ఇప్పుడు
మీరు గనక వాళ్ళ మీద ఒత్తిడి చేసి ఈ యుద్ధాన్ని కనుక ఆపకపోతే అది మీకే ప్రమాదం అని చెప్తున్నాం. ఎట్లాగ మేము నిండా మునిగినోడికి సలే ఉన్నది, ఎట్లాగ మావని చంపేశారు, మా దేశం మీద పడ్డారు, ఇంకా ఇప్పటికైనా మీరు తేరుకోకపోతే అది మీకే ప్రమాదం. అంతర్జాతీయ విపణిలో $120 బ్యారెల్. సో ప్రస్తుతానికి 120కి వెళ్ళింది. 70 నుంచి ఆల్రెడీ $50 వెళ్ళింది 120కి. ఇది $200 వెళ్తే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య. ముఖ్యంగా భారత్కు అయితే ఇదో తీరని సమస్య. భారత్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది అనేది ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మా దగ్గర చమురు ఉంది అనేది కేవలం నరేంద్ర మోడీ తన యొక్క ఈ ఎక్కడ రెవల్యూషన్ వస్తుందో అనే ఉద్దేశంతో ఈ చమురు ఉందని ప్రచారం చేస్తున్నాడు. చమురు ఉంటే ఇప్పుడు త్వరలో ఈ ధరలు పెరగకుండా ఎట్లా కాపాడతారు, ఈ చమురు ఎట్లా సప్లై చేస్తారు అనే ఒక చర్చ జరుగుతోంది. అత్యవసర నిల్వల విడుదలకు G7 దేశాలు సిద్ధం కావడంతో $100కు తగ్గిపోయిన ధరలు. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడుల పట్ల ఇజ్రాయెల్కు అమెరికా చీవాట్లు. సో ఇజ్రాయెల్కు అమెరికా మీరు యుద్ధం ఒకడం చేస్తుంటాడు, ఒకడం వద్దంటుంటాడు, మళ్ళీ ఇద్దరిట్లలో ఒకరు మంచి ఒకరు చెడు, ఇద్దరు దొంగలే, కానీ వాడు నాకు చెప్పకుండా చేశాడు, నా కంట్రోల్లో ఉండకుండా చేస్తున్నాడని ఈయనలోళ్ళి. సో ఇద్దరు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ని మట్టు పెట్టాలి, ఇరాన్లో ఉన్న సంపదను వాళ్ళు పోగేసుకోవాలి. ఇరాన్ ఒక శత్రు దేశంగా ఉన్నది కాబట్టి ఇరాన్ శత్రు దేశాన్ని ఇంకా ఇజ్రాయెల్ పక్కన వాళ్ళకు ఒక ప్రమాదం లెక్క ఉన్నది కాబట్టి ఇరాన్ అనేది లేకపోతే తన చుట్టుపక్కల ఉన్న ఏ దేశం కూడా తన తెరువు రాదనేది ఇజ్రాయెల్ యొక్క వ్యూహం. ఇజ్రాయెల్ వ్యూహం ముందు ఈరోజు ప్రపంచం మొత్తం ఒక చిన్న దేశం, మన హైదరాబాద్ అంతా లేని ఒక దేశము తన ఉనికి కోసం ప్రపంచాన్ని మొత్తం ఈరోజు నిద్ర లేకుండా చేస్తుంది. అంటే ఇజ్రాయెల్ ఏ స్థాయికి ఎదిగింది, ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయలేని ఈ ప్రపంచం ఏ స్థాయికి దిగజారింది. ఇది కదా విచిత్రం. ఇక్కడ ఒక చిన్న హైదరాబాద్ అంత దేశాన్ని కూడా ఈ ప్రపంచం మొత్తం కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితికి వచ్చింది. ఎవరు మాట్లాడిన అమెరికా మీద మాట్లాడుతున్నారు, ఇరాన్ మీద మాట్లాడుతున్నారు, కానీ ఇజ్రాయెల్ మీద మాట్లాడతలేరు. ఇజ్రాయెల్ అత్యంత దారుణంగా పాలస్తీనా మీద, గాజా మీద దాడులు చేసినా మాట్లాడలేదు. సో ఈ రోజు ఇరాన్ మీద, ఇరాన్ దేశంలోకి వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడిని చంపినా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. చైనా ప్రపంచంలోనే ఇప్పుడు అమెరికా తర్వాత అత్యంత బలమైన కంట్రీ, చైనా మాట్లాడట్లేదు. ప్రపంచానికే విశ్వగురు అనుకుంటున్న భారత్ మాట్లాడలేదు. రష్యా కూడా వాళ్ళకు అభినందన చెప్తున్నది తప్ప ఇప్పటివరకు రష్యా కూడా మీరు చేయకపోతే మేము వాళ్ళకు మద్దతుగా వస్తామని చెప్పలేని పరిస్థితుల్లో రష్యా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఉక్రెయిన్ తోటి గోక్కుంటున్నారు, అదే ఇంతవరకు తేలట్లేదు. ఇంకా వీళ్ళకి ఏం చేస్తారన్న ఒక వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీయడం జరిగింది ఆ యుద్ధం. ఇట్లా ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద చేస్తున్న దాడి ఇజ్రాయెల్ యొక్క ఉనికి కోసం, ఇరాన్ మీద చేస్తున్న దాడి కేవలం ఇజ్రాయెల్ ఉనికి కోసం, అమెరికా ధనదాహం కోసం. సో వీటి యొక్క ధనదాహం, వీటి యొక్క ఉనికి పోరాటం ఈరోజు ప్రపంచానికి ప్రమాదంగా మారింది. ఎంకిపెళ్లి సుబ్బిసాగుకు వచ్చినట్టు అన్నట్టు వాళ్ళ యొక్క రక్షణ మనకు అభద్రతగా మారడం, మన ఇంట్లో సమస్యలను తీసుకురావడం, మనకు వంట గ్యాస్ లేకుండా చేయడం, మనకు బండి చమురు లేకుండా చేయడం, ఇది ఇజ్రాయెల్ యొక్క అమెరికా యొక్క పన్నాగాలకు, వాళ్ళ యొక్క యుద్ధ నీతికి నిదర్శనం. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ఆల్రెడీ ఎవరి పేరు ప్రకటిస్తే, ఎవరిని ప్రకటిస్తే వాడిని చంపేస్తామంటుంది ఇజ్రాయెల్. ఎవరిని పేరు ప్రకటిస్తారో చూస్తా, వాడు ప్రకటించిన తర్వాత వాని సంగతి చూస్తానని అమెరికా అంటుంది. మీరు ఏం చేస్తారో చేసుకోర్రి, ఇక డైరెక్ట్ అన్నారు, డాష్ అని అన్నారు వాళ్ళు. మీరు ఏం చేస్తారో ఇంటికి కూడా మీరు ఏం చేయలేరని వాళ్ళు సుప్రీం లీడర్ని ప్రకటించారు. ఇన్ని రోజులు ఆలోచించారు, ప్రకటించకుండా ఒక గెరిల్లా యుద్ధం చేద్దామని. సో అది వేరే వైపు వెళ్తున్నది, మేము ప్రకటించే యుద్ధం చేస్తాం. ఇతను ఇంకా వాళ్ళ నాయన కంటే ఇంకా దారుణమైన వ్యక్తి అట, ఇంకా వ్యూహాలను పన్నడంలో దిట్ట అని చెప్తున్నారు. ఎన్నుకున్న నిపుణుల అసెంబ్లీ తండ్రి అలీ ఖమేనీని మించిన సాంప్రదాయవాది ముస్తఫా. సో ఈయన ఇంకా ఈ మతం యొక్క ఆలోచన ఈయనకి ఇంకా ఎక్కువ ఉంటుంది. గత నెల జరిగిన దాడిలో తల్లి, తండ్రి, భార్య, కొడుకు మృతి. ఇంతమందిని కోల్పోయిన వ్యక్తి ఒకవేళ ఆయన యుద్ధానికి తంత్రాన్ని రూపొందిస్తే అది ఎట్లా ఉంటుంది, ఎంత ప్రమాదక. తల్లిని కోల్పోయిండు, తండ్రిని కోల్పోయిండు, కొడుకుని కోల్పోయిండు, భార్య, సర్వం కోల్పోయిండు, కుటుంబాన్ని కోల్పోయిండు. ఆ దేశానికి ఒక అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తి. సో ఒక గొప్ప బలం ఉన్న వాడు అన్ని కోల్పోతే ఆ బలాన్ని అతను ఏ రకంగా వాడతాడో, ఆ వాడే క్రమంలో ఎంత నష్టం జరుగుతుంది అనేది ఇప్పుడు మనకు కనిపించబోతున్న దృశ్యం. ముస్తఫాకు రష్యా, చైనా అండ నిలిచాయి. ఈయనకు వాళ్ళిద్దరు కలిసి, రష్యా అయితే పుతిన్ ఓపెన్ గా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పూర్తి మద్దతు ఇస్తున్నామన్న రష్యా అధ్యక్షుడు. ముస్తఫా ఎన్నిక ఇరాన్ అంతర్గత వ్యవహారం, చైనా. సో వాళ్ళు చూసుకుంటారు, మాకు సంబంధం లేదంటుంది. వాళ్ళ అంతర్గతంగా
అంతర్గతంగా మరి ఇరాన్లోకి వెళ్ళి ఖమేనీని చంపినది అది అంతర్గతంగా, దాని మీద మళ్ళీ చైనా మాట్లాడట్లేదు, భారత్ మాట్లాడలేదు. ఎంత దారుణం అంటే ప్రపంచంలోనే ఈ మొత్తం జనాభాలో 7 బిలియన్ జనాభాలో ఆల్మోస్ట్ 3 బిలియన్ జనాభా ఈ 2 దేశాలకే ఉన్నది. కానీ ఈ 3 బిలియన్ జనాభా ఎంత, ఒక 3 ఇజ్రాయెల్ జనాభా ఇందులో 1% కూడా కాదు, 1% కూడా కాదు. కానీ ఇజ్రాయెల్ని చూసి భయపడుతున్నాయి. ఇంతకంటే పెరిగితనం, ఇంతకంటే అసమర్థత, ఇంతకంటే నికృష్టం ఏమైనా ఉంటుందా? హైదరాబాద్ జనాభా 1.5 ఉంటుంది, నాకు తెలిసి అక్కడ కూడా గంతే ఉంటారు. ఇజ్రాయెల్ జనాభా ఎంత అని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ జనాభా 10 మిలియన్లు. 10 మిలియన్ అంటే కోటి. అదే హైదరాబాద్ జనాభా అంతా కూడా కాదు, హైదరాబాద్ జనాభా కంటే కూడా తక్కువ. సో ఈ హైదరాబాద్ జనాభా కంటే తక్కువ ఉన్న ఒక దేశము ప్రపంచంలో ఉన్న 7 బిలియన్ దేశాలను వణికించే విధంగా యుద్ధం చేస్తుందంటే ఇంతకంటే ఈ ప్రపంచం యొక్క అసమర్థత, ఇక దీన్ని ఏమనాలో మనకు అర్థమవుతలేదు. ఇది ఈ రోజు నడుస్తున్న కథ. యుద్ధంపై ముందుకే ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు ఉధృతం. మరో 6 నెలలు యుద్ధం చేయగలం, ఇంకా వీళ్ళు 6 నెలలు యుద్ధం చేస్తామంటున్నారు. ఇకపై అత్యాధునిక దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేస్తాము. ఇరాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్, అమెరికా. IRGC డ్రోన్ల స్థావరం ధ్వంసము. 25 రోజుల తర్వాతే వంట గ్యాస్ రీఫిల్ బుకింగ్. కనీస వెయిటింగ్ పీరియడ్లో మార్పు కేంద్ర ప్రభుత్వం. ఆల్రెడీ 21 రోజుల ఉన్న వంట గ్యాస్ రీఫిల్ని 25 రోజులకు పెంచారు. ఎందుకు అని అంటే ఈ బ్లాక్ మార్కెట్ను నిషేధిస్తాము అంటున్నారు. కానీ ఇక్కడ బ్లాక్ మార్కెట్ను నిషేధించడం కాదు, ఇప్పుడు ఇమ్మీడియట్గా 21 రోజుల్లో అందించలేని ఒక దౌర్భాగ్యం. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మొదలు పెట్టేసింది. ఏంది, ఈ గ్యాస్ సరఫరాని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచేసింది. ఈ 25 రోజులు రేపు 35 రోజులకు పోవచ్చు, 40 రోజులకు పోవచ్చు, 50 రోజులకు పోవచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అసలు మీ దగ్గర లేకపోతే అనధికారికంగా ఇవ్వడం మానేయండి. ఎలక్ట్రిక్ స్టవ్లు తెచ్చుకోవాలి. రేపు గ్యాస్ స్టవ్లకు ఇంకా దగ్గర పడ్డది. ఎలక్ట్రిక్ స్టవ్ల మీద చేయాల్సిన పరిస్థితి, మళ్ళా కట్టెల పొయ్యిలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా సంప్రదాయమైన పొట్టు పొయ్యిలు పెట్టుకోవాల్సిన పరిస్థితి, మళ్ళా పిడకల పొయ్యిలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మళ్ళా దాపురించబోతుంది ఈ యుద్ధం కనుక కొనసాగితే. ఈ యుద్ధము ఇంకా వాళ్ళు ఇంకో 6 నెలలు చేస్తామంటారు. 6 నెలలు కాదు, కేవలం ఒక 60-70 రోజులు కనుక కొనసాగితే ఈ యుద్ధము ఒక్కో గంటకు 7,000 కోట్ల రూపాయలను వీళ్ళు యుద్ధం పేరుతోటి ఆ యుద్ధ సంపత్తిని వాడుతున్నారు. 7,000 కోట్ల విలువైన యుద్ధ సామాగ్రిని వాడుతున్నారు. సో ఇంత కాస్ట్లీ యుద్ధంలో వాడుతున్నది ఎంత అయితే విధ్వంసం అవుతున్నది ఇంకెన్ని వేల కోట్లు. సో టెహ్రాన్ అనేది అత్యంత అద్భుతంగా డెవలప్ అయిన ఒక రాజధాని ఈరోజు మొత్తము ఒక శవాల దిబ్బగా మారిపోతున్నది, ఒక శ్మశాన వాతావరణాన్ని తలపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ యుద్ధము ఫలితంగా ఈరోజు 25 రోజులకు పోయింది. గ్యాస్ యొక్క వెయిటింగ్ పీరియడ్ రేపు 35 రోజులు, 45 రోజులు, 50 రోజులు. ఎంతవరకు పోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. వెంటనే మనం ప్రత్యామ్నాయాల మీద దృష్టి పెట్టకపోతే ఇంట్లో వంట కూడా వండుకునే పరిస్థితి ఉండదు ఈ యుద్ధం కొనసాగితే. సో ఇది ఓవరాల్గా యుద్ధం యొక్క పరిస్థితి. టెహ్రాన్లో శివార్లలో ధ్వంసమైన చమురు కేంద్రం, వాళ్ళ చమురు కేంద్రాల మీద దాడులు చేస్తున్నారు. ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగితే అంతర్జాతీయ విపణిలో ఇంధన సరఫరాపై నేరుగా వాళ్ళు ఆల్రెడీ చమురు ఉత్పత్తిని ఆపేశారు. సంధి దగ్గర నుంచి యుద్ధ నౌకలు పోవడం లేదు, మనకు కొత్తగా రావడం లేదు. సో ఇదో పెద్ద లొల్లి అవుతుంది.